అర్థమైందా? జాను షేక్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఆలోచించండి మిత్రులు. ఇవి తులసి చంద్ దగ్గరనే ఆమెను నమ్మించి ఆమె దగ్గర ఒక 40 లక్షలు 50 లక్షలు 10 కోట్లు 5 కోట్లు, లేకపోతే మంగ్లీ దగ్గరనే ఎవడో నమ్మించి 50 కోట్లు 10 కోట్లు ₹1,00,000 తీసుకున్నాడు అనుకో, ఊకుంటుందా? మరి బలిసిన దానివి, నీకు అడ్డదారులలా అన్ని రకాలుగా కోట్లు సంపాదించుకున్న దానివి, చిన్న ఈవెంట్ ప్రోగ్రామ్ కూడా లక్షలు తీసుకునేదానివి, డే టైంలో అధికారికంగా వచ్చే పైసలు వేరే ఉంటాయి, మళ్ళీ డే టైంలో వచ్చినాయి సరిపోవని మళ్ళీ రాత్రి వండుకుంటూ వచ్చే లక్షలు వేరే ఉంటాయి. ఇట్లా రకాలుగా సంపాదించుకొని పేదోడు వాడు పొద్దుగాలైతే రూపాయి దాచిపెట్టుకుని దాచిపెట్టుకునే కాదు, ఎక్కువ మంది అప్పులు చేసిర్రు. ఈయన దగ్గర ₹5 వస్తుంది, బయట రూపాయికి తెచ్చుకొని ఈడ వచ్చినాయి ఆడ కట్టుకుంటే ₹4 మిగులుతుందని ఆశపడి అప్పు తెచ్చుకున్నారు. వీడు అట్లా నమ్మించారు పడుకోని. సో మరి మీకు అంటే ఎథిక్స్ మోరల్స్ లేవా? ఆ పేదవాళ్ళ శవాల మీద